శ్రీమాత్రే నమః. అందరూ నమస్కారం అండి. ఈరోజు మనము ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి జూలై 6 అనగా ఆదివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ధనుసు రాశిలో ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారము మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుందండి. సమస్యలు ఎవరు ఉండరు కదా. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకలు లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చేయించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. మన గురువు గారి పేరు సుబ్రహ్మణ్యం రాజు గారు అండి. మీ సంప్రదించిన ఫోన్ నెంబర్ 8639494958. చాలా నమ్మకమైన గురువుగారు అండి. ఈ గురువుగారు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలకైనా కూడా గంటలో పరిష్కారం చూపిస్తారు. చాలా నమ్మకమైన గురువుగారు. ఒకసారి ప్రయత్నించి చూడండి. ఇప్పుడు వేళకు వస్తే కనుక ధనుసు రాశి వారికి రేపటి రోజున వీరి యొక్క రాశి ఫలితాల ప్రకారము వీరికి ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి ధనుసు రాశి అంతకన్నా ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వం గురించి మనం గమనించినట్లయితే చాలా వీళ్ళు ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యంతో పాటు ఆనందిస్తారు. మరి ఇంతకీ రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాము. ఈ రాశిలో ఉన్నటువంటి మంచి గుణాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి. ఎందుకంటే వీరికి ఎంతో కోపం కూడా ఉంటుంది వాస్తవంగా. కానీ ఆ కోపం తినటువంటి బాధ, ప్రేమ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. కోపంలో వడవడ తిట్టేస్తారన్నమాట. కానీ తిట్టినా కానీ వాటి వెనుక ఒక ఆంతర్యం అయితే ఉంటుంది. తొందరపడి ఏ నిర్ణయాలు కూడా తీసుకోరండి. ఒక్కసారి కనుక నిర్ణయాన్ని తీసుకున్నారంటే కనుక ఆ నిర్ణయాన్ని జవదాటరు అనమాట. బాగా ఆలోచించే నిర్ణయం తీసుకుంటారు. ఇక వీరికి తెలివితేటలు, ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటారు. బయటికి ఏమో చూసేందుకు నవ్వుతూ ఉంటారు కానీ లోపల మాత్రం ఎన్నో కష్టాలు, బాధలు పడుతూ ఉంటారు. అయితే చిన్నప్పటి నుండి కూడా బాగా కష్టపడి పెరిగారండి ఈ రాశివారు. ఎన్నో అవమానాలు పడ్డారు. నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు. అయినా కూడా వీరికి మంచి జీవితం అనేది భగవంతుడు ప్రసాదించబోదురా అని జీవితంలో ఏదైనా సాధించాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. దానికోసము ఎంతో కష్టపడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున అదృష్టం వరించబోతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే రేపటి రోజున వీరు ఏ పని చేసినా కూడా మంచి లాభాలు అలాగే అనుకున్నటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే ఆగిపోయే పనులు ఉంటాయో అవి కూడా రేపటి రోజున పూర్తి చేస్తారు. మంచి శుభవార్తలు వింటారు. అప్పుల బాధ నుండి మీకు కొంచెం రిలాక్స్ అయినట్లుగా అనిపిస్తుంది. జీవితంలో రేపటి రోజున కొన్ని మార్పులు అయితే మీరు చూస్తారు. అలాగే ఈ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది. నా అనుకున్న వాళ్ళ కోసం మీరు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు. ఇక వీరి ముఖంలో గొప్ప తేజస్సు ఉంటుంది. వీరు మాట్లాడితే ఆ మాటలకు ఎదుటి వ్యక్తులు పడిపోతారన్నమాట. వీరి మనసు చాలా ప్రశాంతంగా, నిర్మలంగా ఉంటుంది. అబద్ధాలు అస్సలాడరు. అలాగే ఎవరిని కూడా మోసం చేయరు. కుటుంబ పరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. దానికోసం ఎంతో కష్టపడుతూ ఉంటారు. కుటుంబం కోసము ఎప్పుడు కూడా అంటే కుటుంబ ప్రధానం అని చెప్పి అనుకుంటూ ఉంటారనమాట. అయితే ఒక దైవానుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా తోడుగా ఉండి వీళ్ళని నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు చేసేటువంటి మంచి పనులు అలా ఉంటాయండి. సమాజంలో ఏదైనా కానీ పనికి వచ్చేటువంటి పనిని ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు. మనకే కాదు నలుగురికి ఉపయోగపడే విధంగా మన పనులు ఉండాలి. అలాగే మన ఆలోచన ఉన్నటువంటి మంచి దృక్పథంతో ఉంటారనమాట. అలాగే కష్టాల నుండి విముక్తి కూడా రాబోయేటువంటి రోజుల్లో వీరికి లభించబోతుంది. ఊహించినటువంటి ధనలాభాలు కలుగుతాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా బాగా కలిసి వస్తుంది. అయితే దైవానుగ్రహము వీరికి బాగా పుష్కలంగా ఉండటం వల్ల ఏంటంటే ఇంట్లో కూడా ఎటువంటి లేదు అనేటువంటి కొరవ అనేది లేకుండా చక్కగా ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉంటారు. చాలా కష్టజీవులు వీరు. అనుకున్న దానికోసం ఎంతైనా కష్టపడతారు, ఎంతైనా పోరాడతారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఏ పని చేసినా కూడా పట్టుదలతో పూర్తి చేస్తారనమాట. ఏదైనా ఒకటి అనుకున్నారంటే దాన్ని సాధించేంత వరకు నిద్రపోయినటువంటి మనస్తత్వము వీరికి సొంతమని చెప్పుకోవాలి. అయితే వీరి కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనేది చాలా రోజుల నుండి వీరికి లభించడం లేదని, అదృష్టం అనేది వీరికి ఆవిడ దూరంలో ఉందని కాబట్టి అనుకుంటూ అటువంటి పనులు సజావుగా సాక చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. అయితే రేపటి రోజున పూర్తిగా విభిన్నమైన రోజుగా రేపటి రోజున మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే మీరు చేసే ప్రతి పనిలో కూడా మంచి లాభాలు మీకు వస్తాయి. ఆదాయం ఎక్కువగా మీకు పెరగడం చూస్తారు. అలాగే ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు, బాధలను మీరు అనుభవించి కనుక ఉంటే ఏ పని చేస్తే కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటే కనుక రాబోయేటువంటి రోజుల్లో ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే కాలం కలిసి వస్తుంది అంటారు కదా. అలా మీకు కాలం అనేది కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మీరు పడినటువంటి కష్టాలు తీరిపోతాయి. మంచి శుభవార్తలు వింటారు. జీవితంలో ఎన్నో మార్పులు రావడం అయితే చూస్తారు. విద్యార్థులు కూడా మీరు అనుకున్నటువంటి కళ నెరవేరడం కూడా చూస్తారు. మంచి పేరు ప్రతిష్టలు మీకు తల్లిదండ్రులు మీకు మా సంతానము ఇంత మంచి గొప్ప పేరు ప్రతిష్టలు తీసుకొచ్చిన వారని అనుకునేలాగా మీ బిహేవియర్ అయితే ఉంటుందన్నమాట.
అలాగే ఇక రేపు వ్యాపారస్తులు కూడా మంచి లాభాలు అయితే వస్తాయి. ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఉద్యోగస్తులు కూడా మంచి భవిష్యత్తు అయితే ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ఇక ఈ రాశి వారికి దైవానుకూలంగా ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి పరమేశ్వరుడు అనుగ్రహం వీరికి బాగా ఎక్కువగా ఉంటుంది. పరమేశ్వరుడు యొక్క అనుగ్రహం ఎక్కువగా ఉంది అంటే కనుక మీకు ఇక ఐశ్వర్యాన్ని తిరుగులేదండి. ఐశ్వర్యం అనుగ్రహ ప్రదాత కాబట్టి స్వామివారు మీరు ఏం చేస్తారంటే శివానుగ్రహం కోసం ప్రతినిత్యం కూడా ఓం నమః శివాయ నామాన్ని ప్రతినిత్యం కూడా స్మరించుకుంటూ ఉండండి. ఇంకా మీరు ఊహించినటువంటి ధనలాభాలు కలగడానికి మీకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. ఎన్నో శుభవార్తలు వింటారు. ఏ పని చేసినా ఇలాంటి ఆటంకాలు మీకు కనిపించవు. జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మీరు దేనికోసమైతే ఎదురు చూస్తున్నారో అది కూడా మీకు త్వరలో నెరవేరబోతుంది. ఇంట్లో డబ్బు కూడా ఎటువంటి లోటు అయితే ఉండదు. ముఖ్యంగా ఈ రాశివారు ఏంటంటే కొంతమంది మనుషులు కొంచెం దూరంగా అయితే ఉండండి. ఎందుకంటే వారు ఎవరో కూడా మీకు బాగా తెలుసు. మీ సీక్రెట్ విషయాలు బాగా బయట వారికి అస్సలు చెప్పుకోకండి. ఎందుకంటే చెప్పుకోవడం వల్ల మీకేం కొంచెం చిన్నచూపు అవుతారు. అంతేకాకుండా మీకు సంబంధించినటువంటి విషయాలను మీరు మొహమాటానికి పోయి మేము ఇలా చేస్తున్నాం మీరు కూడా ఇలా చేయండి అని చెప్పి వారు చెప్పడం వల్ల ఏంటంటే మీ పనికి వారు అడ్డు తగులుతారు. అలా అడ్డు తగలడమే కాకుండా మీరు ఎంత చేసినా ఎంత చెప్పినా వారి యొక్క వాదించి మరి మీకు సంబంధం ఏమిటి అసలు మాకు మీరు ఏం చేసినటువంటి పనికి మేము చేసినటువంటి పనికి తేడా లేదని చెప్పి మిమ్మల్నే వాదిస్తారు అనమాట. కాబట్టి మీరు ఎంతో లిమిట్స్లో ఉంటారో అంతవరకు ఉండండి. కొంతమంది వ్యక్తులను పూర్తిగా నమ్మి మోసపోయి అయ్యో ఇలా చేయకపోతే బాగుండేదేమో అసలు వీరిక మేము సహాయం చేసింది నేనే అనే మనస్తత్వాన్ని మీకు వారు పరిచయం చేస్తారనమాట. అటువంటి బిహేవియర్ ఉన్న వాళ్ళకు కొంచెం దూరంగా అయితే ఉండండి. మీపై మీరు ఆధారపడి ఉంటున్నారు కాబట్టి వారికి మీ సొంత విషయాలు కానీ లేదంటే మీరు చేసినటువంటి పనుల పట్ల వారిని మక్కువ చూపించే విధంగా మీ మాటలతో అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేయడం మంచిదే అండి. కాకపోతే ఏంటంటే సహాయం అనేది దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది కాబట్టి పూర్తిగా మీకు ఇచ్చినటువంటి వ్యవహారాలు అన్నీ కూడా వారికి అప్పగించేసి తర్వాత మీరేం చేయాలండి చెప్పండి. మీకు ఏదీ లేదు కదా అప్పుడు ఏం చేస్తారు? మీ పనిలో మీరు కొంచెం లాభాలు కానీ లేదంటే మీ పనిలో కొంచెం తగ్గుముఖం పట్టే కొంచెం వచ్చినటువంటి లాభాన్ని తగ్గుముఖం పట్టడం చూస్తారు. దానివల్ల మీ మనసు ఎంతో కొంచెం ఒత్తిడికి లోనవటమే కాకుండా మనసు కూడా కొంచెం గాయం అవుతుంది. కాబట్టి ఈ విషయం జాగ్రత్తగా ఉండండి. డబ్బు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎవరైనా కానీ మీకు సహాయం చేసేవారిలో ఎవ్వరు కూడా లేరు కాబట్టి కొంచెం దూరంగా కొంతమంది వ్యక్తులైతే అనవసరంగా నమ్మి మోసపోయి అందరూ కూడా మనవారే అని చెప్పి ఎవరిని కూడా నమ్మకండి. కాలం అనేది మీకు అనుకూలంగా మారబోతుంది. ఇప్పటి నుండి మీకు అన్ని మంచి రోజులు వస్తాయి. అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి. మీరు ఎక్కడ ఉంటే అక్కడ అదృష్టం అనేది ఉంటుంది. ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే రేపటి రోజున చిన్న చిన్న ప్రయాణాలు చేయడం వీలైతే జరుగుతుంది. అందులో కొన్ని ఆటంకాలు కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు ఎలాంటి సమస్య వచ్చినా కూడా అస్సలు భయపడకండి. ఎందుకంటే పరమేశ్వరుడు మీకు కూడా తోడుగా ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ముందుకు ఆయన నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ విషయాన్ని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకొని ఉండండి. ఇక అలాగే ప్రేమికులు కూడా కొంచెం రేపటి రోజునంటే అంత పూర్తిగా అయితే మీకు అనుకూలంగా ఉందని చెప్పుకోలేము కానీ కొంచెం అయితే మీకు కొంత అనుకూలమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అలాగే ఎవరైతే సోదరమణులు ఉంటారు కదండి ఇంట్లో వాళ్ళు అలాంటి వాళ్ళకు కొంచెం బంధం అనేది దూరమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా ఆస్తిగాదాలు కానీ లేదంటే ఇంట్లో ఏదైనా కుటుంబ సభ్యులు ఎదురవటం కానీ ఒకరినొకరు ఏదైనా మాట పెరిగి కొంచెం బంధాన్ని దూరం చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ యొక్క బంధాన్ని అయితే మీరు వదులుకోకుండా ఉండాలనుకుంటే ఏదైనా వాళ్ళు ఒక మాట అన్నా మీరు ఒక మాట అన్నా కూడా అంతటితో ఆ మాటల దగ్గరే కొంచెం స్టాప్ అయిపోండి. ఎక్కువగా మీరు అయితే రాదాంతం చేసేసి గొడవకైతే దిగి మాకు ఇది కావాలి అది కావాలి అది చేయాలని చెప్పి ఎప్పుడు కూడా అనుకోకండి. మీరు అసలు ఆశించరు కానీ ఏదో ఒక వాదన ఏదో కొంచెం ఆ వివాదం అనేది మీ ఇంట్లో రేపటి రోజు మిమ్మల్ని కొంచెం ఒత్తిడి గురి చేస్తుంది. ఆ బంధాన్ని కూడా దూరం అయ్యేలా చేస్తుంది. కాబట్టి మనకు మనీ కాదండి ఇంపార్టెంట్, బంధం అనేది ఇంపార్టెంట్. కాబట్టి మనం ఏంటంటే కొన్ని పనులు చేస్తున్నా ఎన్ని ఉన్నా కూడా ఏంటంటే కొన్ని విషయాల్లో ఏంటంటే మనం ఎరుకుబాటు పడుతూ ఉంటాం. అంటే తెలిసి తెలియక కొన్ని అవసరాలకు లేదంటే మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనకు తెలియక ఏదైనా ఒక మాట అనేయటం కానీ కొంచెం విపరీతమైనటువంటి కోపాన్ని తెచ్చుకోవడం కానీ ఇటువంటివి చేయటం వల్ల ఏంటంటే అనవసరంగా మన బంధాలను మనం దూరం చేసుకునే వాళ్ళం అవుతాం. కాబట్టి 1-2 సార్లు ఆలోచించుకోండి. అలాగే మీరు చేసినటువంటి సహాయం కూడా ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తే లిమిట్గా ఉండటం వల్ల కూడా మీకు కూడా ఏంటంటే మీరు చేసినటువంటి పనిపై కొంచెం ఎక్కువగా మంచి లాభాన్ని అయితే చూడడం అయితే జరుగుతుంది. మరి తెలుసా కానీ ధనుసు రాశి ఒక జాతక ఫలితాలను తిరిగి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.